దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. అది కాక వేసవి కాలం కూడా కావడంతో గాలిలో తేమ సైతం లేక ప్రజలు ఓ విధమైన అసౌకర్యానికి గురవుతున్నారు. అలాంటి వేళ మే మొదటి వారంలో దేశంలోని పలు ప్రాంతాల్లో తీవ్రమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడనున్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. వాయువ్య ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులతో పాటు బలమైన గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఛత్తీస్గఢ్, జార్ఖండ్, తూర్పు మధ్యప్రదేశ్, విదర్భ, ఒడిశాతో పాటు పశ్చిమ బెంగాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షం అక్కడక్కడ విస్తృతంగా కురుస్తుందని చెప్పింది. ఈ గాలులు సైతం 40 నుంచి 50 కిలోమీటర్ల మేర వీస్తాయని పేర్కొంది. ఈ తరహా వాతావరణం మే 3వ తేదీ వరకు కొనసాగుతోందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఒడిశాలో మాత్రం ఏప్రిల్ 29 నుంచి మే 1వ తేదీ వరకు భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది. వాయువ్య భారతదేశంలోని జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో మే 1 నుంచి 5వ తేదీ వరకు విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే ఉరుములు, మెరుపులతో పాటు గాలులు 30 నుంచి 50 కిలోమీటర్లు వీచే అవకాశం ఉందని తెలిపింది. పంజాబ్, హర్యానా, ఛత్తీస్గఢ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్లో సైతం ఏప్రిల్ 30 నుంచి మే 4వ తేదీ వరకు ఈ తరహా వాతావరణం నెలకొంటుందని పేర్కొంది. మరి ముఖ్యంగా తూర్పు ఉత్తరప్రదేశ్లో దుమ్ముతో కూడిన బలమైన గాలులు వీస్తాయని తెలిపింది. న్యూఢిల్లీలో మే 2వ తేదీ వరకు ఆకాశం మేఘావృతమై ఉంటుందని చెప్పింది. ఇక ఉరుములు, మెరుపులతో కూడిన సాధారణ వర్షం కురిసే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు సైతం సాధారణం కంటే కనిష్టంగా ఉండనున్నాయి. అంటే 36 నుంచి 39 డిగ్రీల వరకు ఉండవచ్చని తెలిపింది. ఈశాన్య రాష్ట్రాల్లో అయితే వర్షాలు విస్తృతంగా కురవనున్నాయి. అలాగే 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచనున్నాయి. వచ్చే వారం రోజుల పాటు అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, త్రిపురతో పాటు మిగిలిన ఈశాన్య రాష్ట్రాల్లో సైతం ఇదే విధంగా వాతావరణ పరిస్థితులు ఉండనున్నాయని తెలిపింది. ఇక దక్షిణ రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన చిరుజల్లులు కురిసే అవకాశం ఉందంది. అయితే తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, కోస్తా ఆంధ్ర, రాయలసీమ, గుజరాత్, మరఠ్వాడతో పాటు మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో మే 1వ తేదీ వరకు వాతావరణంలో వేడి, తేమతో కూడిన పరిస్థితులు ఉంటాయని భారత వాతావరణ శాఖ వివరించింది.